హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న అంశము ఫాలో ద ఇన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్. ఈ మాటకి అర్థం చూసే ముందు, ఈ మాటకి ఉపదేశాన్ని మనం వినే ముందు నేను మీకు 3 విషయాలు చాలా క్లియర్‌గా చెప్పాలి అనుకుంటున్నాను. 1 సత్యము, 2 వాస్తవము, 3 అబద్ధము లేదంటే అసత్యము. ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇది తెలియకే మనం చాలా సార్లు మన లైఫ్‌ని దేవునిలో, దేవుని విధానములో, స్పిరిచ్యువాలిటీలో మనం వెళ్ళము. ఒకటి చాలా ఖచ్చితంగా అందరికీ తెలుసు. దేవుడు చాలా ఉన్నతుడు. నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలిజియన్ మాట్లాడుతున్నాను. అందరి దృష్టిలో దేవుడు అనేవాడు చాలా ఉన్నతుడు. ఎందుకంటే, ఒక కంప్యూటర్ చేసిన వ్యక్తి మీకు రోడ్డు మీద కనిపించాడనుకోండి, విల్ ప్రైజ్ హిమ్ కదండీ! మనం చాలా ఆయనని పొగుడుతా ఉంటాం. ఎంత జ్ఞానం ఉంది, లేకపోతే ఎంత విజ్డమ్ తోటి ఇంత టెక్నాలజీ తయారు చేశారు అని. ఈరోజు ఒకప్పుడు కంప్యూటర్ సైజు చానా పెద్దది. ఇప్పుడు మనం కూర్చున్న రూమ్ అంతా ఉండే సైజు కంప్యూటర్. ఈరోజు కంప్యూటర్ అంటే అరచేతిలోకొచ్చేసింది. ఇది తయారు చేసిన వాడు మీకు బయట కనిపిస్తే, వాడిని మనం ఎలా చూస్తామండి? చాలా గొప్పగా చూస్తాం. ఎంత జ్ఞానం ఉన్నవాడు అని చూస్తాం మనం. మనం మనిషికే ఇంత విలువిస్తే, మనిషి చేసిన దానికే మనం ఇంతలా అబ్బుర పోతే, ఆశ్చర్యపోతే, సృష్టిని ఒకసారి గమనిస్తే, ఆకాశాన్ని చూడండి. అది ఏర్పడి కొన్ని వేల సంవత్సరాలు. కానీ దాని ఉనికి మారలేదు. దాని యొక్క స్వభావం కూడా మారలేదు. దానికి దేవుడు ఏ ఫంక్షనాలిటీ అప్పజెప్పాడో దాని ప్రకారమే అది నడుస్తుంది. భూమి చూడండి. దేవుడు ఆదికాండంలో భూమికి ఒక పొటెన్షియల్ ఇచ్చాడు. ఒక సామర్థ్యత ఇచ్చాడు. గింజ భూమిలో పడగానే దానికి మొలకెత్తగలిగే సామర్థ్యత భూమికిచ్చాడు, విత్తనానికిచ్చాడు. మీరు ఆదికాండము మొదటి 3 అధ్యాయాలు చదివితే నేను చెప్తుందంతా కూడా మీకు అర్థమవుతుంది. మీరు విత్తనాన్ని చూసినప్పుడు, చెట్టుని చూసినప్పుడు, పక్షిని చూసినప్పుడు అంతెందుకండి మనల్ని మనమే అద్దంలో చూసుకున్నప్పుడు మనకి చాలా బాగా అర్థమవుతుంది. మనల్ని సృష్టించిన వాడు ఎంత జ్ఞానవంతుడో! మనల్ని సృష్టించిన వాడు ఎంత నేను వర్ణించలేనంత, నువ్వు అర్థం చేసుకోలేనంత హి ఈజ్ ఇన్ టాప్ ప్లేస్. అందుకే వాక్యం చెప్తుంది, ప్రభువు హోలీ ఆఫ్ హోలీస్‌లో ఉంటాడు. ఆయన స్థానం ఎక్కడండి? పరిశుద్ధతనే కాదు, పరిశుద్ధతగా అత్యంత పరిశుద్ధత. అర్థమవుతుందండి నా మాట? ఆ! పరిశుద్ధత అంటే పరిశుద్ధులుగా తీర్పు తీర్చబడ్డ వాళ్ళు వెళ్ళగలిగే స్థలం. అందుకే యాజకులు వెళ్తారు అక్కడి వరకు. కానీ దేవుడుండే స్థలం ఏంటి? అత్యంత హోలీ ఆఫ్ హోలీస్. పరిశుద్ధత కాదు, అత్యంత పరిశుద్ధత. అక్కడికి ఎవరు పోరు. అలాంటి దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నామనుకోండి, లైఫ్‌లో జీవితం యొక్క ఉద్దేశ్యం ఏంటో అర్థం గాదు. నా మాట మీకు అర్థమైతే మీరు దీవించబడతారు. దేవుడు కరెక్ట్‌గా అర్థమైతేనే మన బ్రతుకేంటో అర్థమవుతుంది. దేవుడిని కరెక్ట్‌గా అర్థం చేసుకోలేకపోతే మన బ్రతుకులో ఎన్నో ప్రశ్నలుంటాయి. ఇన్‌ఫాక్ట్ ఆ ప్రశ్నలకి సమాధానం ఎవరు ఇవ్వరు. మళ్ళీ చుట్టూ తిరిగి దేవుడి దగ్గరికే రావాలి. లేకపోతే దొరకవు. చాలా ప్రశ్నలకి సమాధానాలు మీకు దొరకవు. మొన్నటి వరకి గూడా ఒక ప్రశ్న ఉంది గదండీ! కోడి ముందా? కోడి గుడ్డు ముందా? తల్లి ముందా? పిల్ల ముందా? ఇవి ఎవరిస్తారు మీకు సమాధానం? ఇంకా హూ యామ్ ఐ? ఎవరు నువ్వు? ఎవరిస్తారు ఈ సమాధానం? బైబిల్ ఇస్తుంది. చాలా చక్కటి సమాధానం మీకు బైబిల్‌లో దొరుకుతుంది. నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. నీ అడ్రెస్ ఏంటో నీకు తెలుస్తుంది. ఈ లోకంలో ఎంతకాలం బతుకుతావు? తర్వాత ఏం చేస్తావు? ఎక్కడికెళ్తావు? అసలు ఎందుకొచ్చావు ఈ లోకంలోకి? ఇక్కడ ఏం చేయాలి నువ్వు? ఎలా బ్రతకాలి? ఎలా మాట్లాడాలి? ఎలా నడుచుకోవాలి? నీ ఎమోషన్స్‌ని నువ్వెట్లా దాన్ని హోల్డ్ జేయాలి? వీటన్నిటికి సంబంధించిన గొప్ప ఉపదేశము మీకు బైబిల్‌లో పొందుపరచబడింది. అందుకనే బైబిల్‌లో ఒక్కొక్క అక్షరము పరిశుద్ధాత్మ వలన పుట్టింది. ఒక మనిషి కావలసుకొని రాయలే. ఒక పుస్తకంలాగా, ఒక స్టోరీ బుక్‌లాగా రాయలా. మీరు చూస్తే మోషే ఏ కాలం నాటివాడు? యోబు ఏ కాలం నాటివాడు? యెషయా ఏ కాలం నాటివాడు? ఇప్పుడిప్పుడొచ్చిన అపోస్తలులు ఏ కాలం నాటివాళ్ళు? ఒకే దేవుని గురించి ఒకేలాగా ఎలా రాయగలుగుతారు? అంటిల్ అండ్ అన్‌లెస్ దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ది హోలీ స్పిరిట్. అంతమందిని నడిపించగలిగిందెవరు? పరిశుద్ధాత్మ. అందుకే అందరూ ఏకదేవుడి గురించి,
వారి జీవితంలో జరిగిన అనేక సందర్భాల గురించి రాయగలిగారు. ఇప్పుడు మనం వీటిని సరిగ్గా అర్థం చేసుకోలేదనుకోండి, మనకి మన బ్రతుకేంటో అర్థం గాదు. అండర్‌లైన్ థిస్ పాయింట్. మీకింకా మీ జీవితంలో ఏంటి నా జీవితం ఎలా ఉంది? ఎటెళ్తున్నా నేను? ఏమవుతుంది నాకు? ఇంకా ఈ ప్రశ్నలు మీలో ఉంటే దేవుడిని నువ్వు కరెక్ట్‌గా అర్థం చేసుకోలేదని అర్థం. దేవుడు నీకేంటో అర్థమైతే నీ జీవితంలో క్వెషన్స్ ఉండవు. సమాధానాలతో ఎళ్తాం. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు సమాధానానికి అధిపతి. సమాధానానికి కర్త. ఆయన్ని అర్థం చేసుకోవాలంటే మొదటగా మీకు 3 విషయాలు తెలియాలి. మనకు 3 విషయాలు తెలియాలి. 1 సత్యము, 2 వాస్తవము, 3 అసత్యము. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు హాస్పిటల్‌కెళ్లారు. మీ హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక సమస్యతో వెళ్లారు. మీకెక్కువగా దగ్గొస్తా ఉంది. ఆ దగ్గుని నయం చేసుకోవడానికి హాస్పిటల్‌కెళ్లారు. హాస్పిటల్‌కెళ్ళినాక మీకు డాక్టర్ చెప్పాడు, ఎక్స్‌రే తీయించుకోవాలి. తీపిస్తారు. తీపిచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ చెప్తాడు, ఇది లంగ్స్‌లో ప్రాబ్లమ్ ఉంది ఇట్లా అని చెప్తాడు. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాడండి? వాస్తవమా? సత్యమా? నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. మీరు నాకు జవాబు ఇవ్వలేకపోవచ్చు. బట్ స్టిల్ మీకు మీరైనా ఆన్సర్ ఇచ్చుకోండి. నేనేమడుగుతున్నానంటే, డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తే, పోనీ నేను వెళ్తే, డాక్టరు మీలో ఏముందో అది చెప్పాడు. మీకు బాగా దగ్గొస్తుంది. అందుకే హాస్పిటల్‌కెళ్లారు. డాక్టర్ ఎక్స్‌రే తీపిచ్చుకోమన్నాడు. ఎక్స్‌రే రిపోర్ట్సొచ్చాయి. రిపోర్ట్స్‌లో మీకు లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ ఉందని తెలిసింది. ఇప్పుడు దాన్ని సత్యం అంటారా? అసత్యం అంటారా? లేకపోతే వాస్తవం అంటారా? ఈ మూడిట్లో ఏది ఏ పేరుతో పిలుస్తారు దాన్ని? నా మాట అర్థం కాలేదా? ఆ! చెప్పండి. వాస్తవమైన, సత్యమైన ఒకటి గదా! ఓహ్! ప్రైజ్ ద లార్డ్. ఉండండి మీరు. ఈ సెషన్ అయిపోయేదాకా వెళ్ళకండి. ఇంకా? ఓకే. షమీమా గారు చాలా మంచి క్వెషన్ అడిగారండి. ప్రైజ్ ద లార్డ్. మీకు డౌట్స్ ఉన్నప్పుడు అడగాలి. నేను ఎంకరేజ్ చేస్తాను. స్కూల్‌లో అయినా, ఇంకెక్కడైనా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే డౌట్స్ అడిగితేనే గదా! మనం వింటున్నాము అనడానికి సాక్ష్యం. ఇంకొకటి అది తెలిస్తేనే సరి జేసుకుంటాం. 2 విషయాలు. సో, మంచి క్వెషన్ అడిగారు. వాస్తవము, సత్యము ఒకటి కాదు. 2 ఒక్కలాగే కనిపిస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో ఆ వ్యక్తికి రిపోర్ట్స్‌లో ఇన్ఫెక్షన్ ఉంది. ఆయనేమి అబద్ధం చెప్పలేదు. ఏదుందో అదే చెప్పాడు. మనం ఏమనుకుంటామంటే, వాస్తవంగా అది జరుగుతుంది. ప్లస్ అది ఉంది కాబట్టి సత్యము అనుకుంటాం. కదండీ! అలాగే అనుకుంటాం. కానీ వాస్తవము అంటే అది ఇప్పుడున్న పరిస్థితులకి సత్యము. ఓకే. ఆ! ఏదైతే సత్యమో మారుతుందో దాన్ని వాస్తవము అని పిలవాలి. నేను చాలా మెల్లగా చెప్తున్నాను అర్థం చేసుకుంటారని. ఈ ఈ క్షణానికి సత్యం ఏంటంటే, నేనిక్కడ కూర్చొని మీకు ఈ సెషన్ తీసుకుంటా ఉన్నా నేను. ఇది వాస్తవం. ఈ సత్యము ఇప్పటి వరకే. కానీ నేను ఇంకో గంటకి ఇలాగే కూర్చోను. ఇంకో గంటకి ఇలాగే కూర్చోను. రేపంతా ఇలాగే కూర్చోను. వాస్తవం అంటే ఏంటంటే, సత్యము ఆ గడియకి సత్యము, కానీ అది మారుతుంది. ఏ సత్యమైతే మారుతుందో అది సత్యము కాదు. పోనీ ఏ విషయమైతే మారుతుందో అది సత్యం కాదు. నా మాట మీకు అర్థమైందా? ఏదైనా ఒక విషయము మారుతుందనుకోండి. అదేంటి? వాస్తవము. ఇప్పుడు తీసుకున్న ఉదాహరణలో ఆ వ్యక్తికి ఇన్ఫెక్షన్ ఉంది. ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఆ! ఇది సత్యమా? వాస్తవమా? ఈరోజు తూర్పునే ఉదయిస్తాడు. రేపు తూర్పునే ఉదయిస్తాడు. ఎల్లుండి అలాగే ఉదయిస్తాడు. అది మారదు. ఏ విషయమైతే మారకుండా ఉంటుందో అది సత్యము. మ్యాథమెటిక్స్‌లో ఒక ట్రూత్ ఉంది. ఒక సత్యం ఉంది. 2 రెండ్లు 4. నువ్విక్కడుండి మాట్లాడినా 4 ఇంకో ఊరెళ్లి మాట్లాడినా 4 ఇంకో దేశం వెళ్లి మాట్లాడినా 4 అంటే ఇది మారదు. ఏ విషయమైతే మారకుండా ఉంటుందో అది సత్యము.
ఏ విషయమైతే మారుతుందో అది వాస్తవము. మారేది వాస్తవము, స్థిరంగా ఉండేది సత్యము. అర్థమైందా అండి నేను చెప్పింది? ఆ! ఇప్పుడు మనం తీసుకున్న ఉదాహరణలో ఆ వ్యక్తికేమైంది? లంగ్స్‌లో ఇన్ఫెక్షన్. అది సత్యమా? వాస్తవమా? అంటే అది మారుతుందా? స్థిరంగా ఉంటుందా? మారుతుంది. ఆ! అంటే వాస్తవము. వాస్తవం. సత్యం కాదు. ప్రైజ్ ద లార్డ్. అది వాస్తవము. వాస్తవానికి ఇన్ఫెక్షన్ ఉంది. వాస్తవానికి ప్రాబ్లమ్ ఉంది. కానీ అది సత్యం గాదు. ఎందుకంటే మారుతుంది. ఆ! వాస్తవము మారేది. సత్యము మారనిది. ఇప్పుడొకసారి యోహాను సువార్త 17 అధ్యాయం 17 వచనం తీయండి. యోహాను సువార్త 17 అధ్యాయం 17 వచనం. తీసిన వారైతే చదవండి. సత్యమును వారిని ప్రతిష్ట చేయుము. నీ వాక్యమే సత్యము. ఆ! హల్లెలూయా! ఇక్కడ చూడండి. సత్యము యందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. మనము వాస్తవ ప్రపంచంలోనే బ్రతుకుతున్నాం. మనమేం భ్రమల్లో బ్రతకట్లే. డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళిందేమి ఊహ ప్రపంచం కాదు. లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్ వచ్చింది. అది ఊహేం కాదు. నిజానికి జరుగుతుంది. వాస్తవానికి జరుగుతున్నవి. కానీ అవి మార్చబడాలి అంటే ఎలా మారతాయి? సత్యము ద్వారా మారతాయి. ఇప్పుడు డాక్టర్ గారు నమ్ముతారు. ఏమని నమ్ముతారు? ఆయనని బాగు చెయ్యగలుగుతాను. ఈ ఈ రోగానికి మందుంది అనేది ఆయన నమ్మాడు. కాబట్టి ఆయన మెడిసిన్స్ ఇస్తాడు. ఆయన ఆయన దృష్టిలో ఏముందండి? ఆ రోగానికి మందేంటో ఆయనకి తెలుసు. కాబట్టి ఆ వాస్తవాన్ని మార్చడానికి ఆయనేం వాడాడు? సత్యం వాడాడు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యల గుండా వెళ్తున్నాం. ఓ 100 మంది ఉన్న దగ్గరికి వెళ్లి, ఇక్కడ ఎవరికైనా సమస్యలు లేని వారున్నారా అంటే, ఒక్కరు కూడా చెయ్యెత్తరు. అవునా? ఎవరైనా ఇక్కడ సమస్యలు లేనివారు ఉన్నారా అంటే, ఎవరు చేతులెత్తరు. అందరికీ సమస్యలే ఉన్నాయి. కదండీ! ఆ! సమస్యలు లేనివారు ఉన్నారా అంటే ఏమంటారండి? అందరికీ సమస్యలున్నాయి బాబు అనంటారు. ఎవ్ ఏ ఎవరికి ఉండే సమస్య వారికి. స్టూడెంట్ లెవెల్‌లో సమస్య, చిన్న పిల్లవాడి లెవెల్‌లో సమస్య, పెళ్లైతే సమస్య, పిల్లలతో సమస్య. దేర్ ఆర్ మెనీ సిట్యుయేషన్స్ వాట్ వి ఫేస్ డైలీ లైఫ్. ఇప్పుడు దీన్నెలా మార్చాలి? ఈ వాస్తవాన్ని ఎలా మార్చాలి? డాక్టర్ గారు లంగ్స్‌లో ఉన్న ఇన్ఫెక్షన్‌ని మార్చడానికి ఆయనొకటి నమ్మాడు. ఏం నమ్మాడు? ఈ రోగాన్ని బాగు చేయడానికి ఈ మందు పనిచేస్తుంది అని ఆ మందుకి రాసి చిట్టి మీద చెప్తాడు పేషెంట్‌కి. బాబు ఈ మందు వాడు, పలానా సార్లు వాడు, పలానా రోజులు వాడు తగ్గిపోతుంది అంటాడు. సో, ఆయన ఆయనకి తగ్గిపోవడం అనేది దృష్టిలో పెట్టుకొని మందులిస్తాడు. ఇప్పుడు మీకున్న పరిస్థితులు, మనం వెళ్తున్న పరిస్థితులు మారాలి అంటే, మనం కూడా దేవుని వాక్యము అనే సత్యము చేత మన పరిస్థితుల్ని కడగాలి. డిడ్ యూ అండర్‌స్టాండ్? అప్లై ద ట్రూత్ ఆన్ యువర్ సిట్యుయేషన్స్. అండ్ థాట్స్ వాట్ ద బ్యాటిల్. యుద్ధం ఏంటండి? వాస్తవంలో ఒకటి జరుగుతుంది. సత్యం ఒకటి చెప్తుంది. వాస్తవంలోనేమో నా కుటుంబంలో కష్టాలున్నాయి. అప్పుల గుండా వెళ్తున్నాను. కానీ సత్యం ఏం చెప్తుంది? నిన్ను అప్పిచ్చేవానిగానే ఉంచుతాను. అప్పు చేసేవాడిగా కాదు. ఇంకా ఫిలెమోనుకు రాసిన పత్రికలో నీ అప్పులన్నీ నేనే తీరుస్తాను. నా లెక్కలో చేర్చు. నా దగ్గరికి రా. సబ్మిట్. సబ్మిట్ వాటెవర్ డెబ్ట్స్ యూ హావ్. ఇప్పుడు మనలో వస్తుంది డౌట్. నిజంగా దేవుడు తీరుస్తాడా? పోనీ నిజంగా దేవుడు ఆరోగ్యం ఇస్తాడా? పోనీ ఇలా జరుగుతుందా? అలా జరుగుతుందా? ఈ వాక్యము అప్పట్లో ఉన్నవారికి అది జరిగింది. ఇప్పట్లో కూడా జరుగుతుందా? సత్యం ఎప్పటికీ మారదు. సత్యము ఎప్పటికీ మారదు. మారదు కాబట్టే అది సత్యము. ఏది సత్యము? ఆయన వాక్యమే సత్యం. ఇక్కడ కంటిన్యూషన్‌లో లేదు. నీ వాక్యమే సత్యము. అది ఓన్లీ మోసెస్‌కి మాత్రమే పనిచేస్తుంది. దానియేలుకు మాత్రమే పనిచేస్తుంది. లేదండి. మీరింకా ముందుకెళ్ళి చదివితే, ఆయన కృప మనుషులందరి మీద ఉంది అని రాశారు.
దాంట్లో గూడా నమ్మినవారు, నమ్మనివారు, అన్యజనులు, వారు, వీరు అనే కేటగరీ లేదు. ఆయన దేవుడు. మనిషిని పుట్టించినవాడు. ఆయనని నమ్మినా, నమ్మకపోయినా ఆయన కృప అందరి మీద ఉంటుంది. ఎవరైతే ఆ కృపని అంగీకరిస్తారో వారు మార్చబడతారు. వెరీ సింపుల్. ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితులు మారాలి అంటే మీకో సత్యం గావాలి. ఏ సత్యం? ఆయన వాక్యం. ఆయన వాక్యం అనే ఖడ్గము చేత ఆ సత్యాన్ని చేత పట్టుకొని మన ప్రస్తుత పరిస్థితులతో పోరాడదాం. మీకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. వాక్యంలోకెళ్ళి ఆహ్, యోహాను సువార్త 2 అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ వారు నమ్మారు. సత్యాన్ని నమ్మారు. సత్యం అంటే ఆయన మాట. బైబిల్‌లో ఉన్నవన్నీ ఆయన మాటలే. ఆయన మాటని నమ్మితే బ్రతుకులు మార్చబడతాయి అంతే. ఇక్కడ నమ్మకంతో పని, విశ్వాసంతో పని. ఆయన శక్తిమంతుడు, ఆయన సామర్థ్యుడు. ఆయన చెయ్యగలుగుతాడు. ఈరోజేమి ఆయన కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి. మీకు దేవుడి మీద ఇంకా ఆయన చేయగలుగుతాడా అనే అనుమానం ఉంటే బయటికి రండి. ఆకాశం వైపు చూడండి. ఎప్పుడు ఆకాశం మన మీద పడలా. భూమి వైపు చూడండి. ఎప్పుడూ భూమి మనల్ని మింగేయలేదు. లేదంటే అద్దంలో మనల్ని మనం జూసుకోండి. మీకు తెలుసా అండి? ఒక మనిషి యొక్క ప్రతి అవయవాన్ని ఒకదాని తర్వాత ఒకటి పెడితే కొన్ని వేల కిలోమీటర్లొస్తాయంట. ఒక డాక్టర్ గారు రాసిన ఆర్టికల్. ఒక మనిషిని ఆయన రాసిందేంటంటే, గాడ్ ఈస్ ద వెల్ ఆర్గనైజర్. ఎలా అంటారు మీరు దేవుడు లేడని? ఇల్లంతా చక్కగా సర్ది ఉందనుకోండి, అక్కడ ఎవరో చేసున్నారనే కామన్ సెన్స్ మనకు పనిజేస్తది. మీ ఇంటికెళ్ళగానే మీరు ఇంట్లో నుంచి బయటికెళ్ళేటప్పుడు అంతా పిచ్చి పిచ్చిగా లేకపోయినా, మీరింటికొచ్చే వరకి ఇల్లంతా నీట్‌గా ఉందనుకోండి, మన కామన్ సెన్స్‌కి ఒక విషయం అర్థమవుతుంది. ఇల్లెవరో నీట్‌గా పెట్టారు అని అర్థమవుతుంది. దేవుడు మనకలాంటి విజ్డమ్ ఇచ్చాడు. అలాంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇచ్చాడు. మరి మన శరీరాన్ని మనం జూసుకున్నప్పుడు, మన శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ పోతే కొన్ని వేల కిలోమీటర్లొస్తాయంట. దేవుడు వేల కిలోమీటర్లకు కూడా ఇవ్వలేదండి. మనం నిలబడ్డ చోటే ఎగ్జాక్ట్‌గా మన ప్రతి ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్‌తో నిలబడతాం. ఒక్క అడుగు మనం వేసామనుకోండి, మన ఊపిరితిత్తులేం పడిపోవు, మన కిడ్నీస్ పడిపోవు, మన గుండె పడిపోదు. అన్నీ ఎలా పెట్టాడాయన? థాట్స్ వాట్. హి ఈస్ ఎ గుడ్ ఆర్గనైజర్. ఆయన దేన్నైనా సమర్థవంతంగా చెయ్యగలుగుతాడు. ఆయన మీద ఏమి డౌట్ లేదండి. ఆయన చేస్తాడా? చెయ్యడా? నేను పేదరాలిని చేస్తాడా? నేను దేవుడిని ఇప్పుడిప్పుడే నమ్ముతున్నా చేస్తాడా? లేకపోతే నాకు ఈ క్వాలిఫికేషన్ లేదు. నాకు ఆ క్వాలిఫికేషన్ లేదు చేస్తాడా? లేదు. మన ఎబిలిటీని బట్టి ఆయన చెయ్యడు. అర్థమవుతుందా? పాస్టర్ కొడుకుని, బిషప్ కొడుకుని, ముష్టి ఎత్తుకునే వారిని ఒకేలా ప్రేమిస్తాడు. అందుకే కదా ఆయన దేవుడు. ఆయనకలాంటి డిఫరెన్సెస్ ఏం లేవండి. మరి ఎందుకు కొంతమందికి అప్పులుంటాయి, కొంతమందికి ఉండవు. కొంతమందికి అనారోగ్యం ఉంటుంది, కొంతమందికి ఉండదు. మరి ఏం చేయాలి? ఆ! ఏం చేయాలి అంటే విశ్వాసం. అందుకే వాక్యం చెప్తుంది. 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడ్డ ఆవిడ, "అమ్మా! నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను" అంటాడు. దేవుడెక్కడా కూడా ఆమె భక్తిని జూసాను, ఆమె కన్నీటి ప్రార్థన జూసాను, లేకపోతే ఆమె చేసిన మేలులు చూసాను, ఉపకారాలు చేశాను ఎక్కడా చెప్పలేదండి. ఆయన ఏం చూస్తాడో తెలుసా? నీ ఇన్నర్ పర్సనాలిటీ చూస్తాడు. నువ్వు ఎంత వరకు నమ్మావు ఆయన మాటని అది చూస్తాడు. నా మాట అర్థమవుతుందా? ఓ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ఇక్కడ కానా ఊరిలో పెళ్లి విందులో జరిగిన అద్భుతం అందరికీ తెలుసండి. ఏంటా అద్భుతం? నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఎవరు మార్చారు? నీళ్లు పోసిన వాళ్ళు మార్చారా? నీళ్లు తాగిన వారు మార్చారా? రాతి బానలకి అటువంటి ఒక శక్తి ఉందంటారా? ఎవరు మార్చారు? హ్మ్. ఆ కోణంలో నుంచి ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. నేనిక్కడ 5వ వచనాన్ని మీకు చూపిస్తున్నాను. యోహాను సువార్త 2 అధ్యాయము 5వ వచనం. ఎవరైనా చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం.
నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే. నేను ఆయన చదవనా? తల్లి ఆ! చదవండి. పరిచారకులను చూచి ఆయన వారితో మీరు చెప్పినది చేయుడనెను. యూదుల హల్లెలూయా! చాలు శుద్ధీకరణాచార చాలండి. చాలు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏముందండి? ఆయన తల్లి వచ్చి పరిచారకులకి చెప్తుంది. ఏం చెప్తుంది? ఆయన మీతో ఏం చెప్తాడో అది చెయ్యండి. ఒకవేళ ఆమె ఈ మాట చెప్పలేదనుకోండి. దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి. యేసుక్రీస్తు ఏం చెప్పాడో అది చెయ్యాలి. వాక్యము ఏం చెప్తుందో అలాగే చెయ్యాలి అనేది మనకు తెలియదనుకోండి, నమ్మడం కష్టమవుతుంది. అందుకే నమ్మలేని విషయాన్ని నమ్మాలి కాబట్టి, నమ్మకమే లేని చోట నమ్మకం పెట్టాలి కాబట్టి, నమ్మకం అనే ప్రస్తావనొచ్చింది. నా మాట మీకు అర్థమైందా? ఎప్పుడు నమ్మకం అనేది వస్తుందండి? జనరల్‌గా నమ్మకం అనే పదం ఎప్పుడొస్తుందండి? మనము నమ్మలేనప్పుడే వస్తుంది. మీకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బయట వర్షం పడుతుంది. మనం బయట వర్షాన్ని చూడలేదు. ఎక్కడో గదిలో కూర్చున్నాము. సడెన్‌గా మీ మీ అక్కనో, మీ చెల్లినో మీ దగ్గరికొచ్చారు. బయట వర్షం పడుతుంది అని చెప్పారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీ కళ్ళతో నువ్వు చూడలేదు దాన్ని. కాబట్టి నీకేం ఉండాలా? నమ్మకం ఉండాల. దేని మీద? తను చెప్పిన మాట మీద. సో, నమ్మకం అనేది ఎప్పుడొస్తుంది అంటే, నీ కళ్ళతో నువ్వు చూడనప్పుడు నీకేం గావాలి? నమ్మకం గావాలి. ఒకవేళ ఆవిడ చెప్పగానే నువ్వు పరిగెత్తుకొనెళ్లి చూసావనుకో, అరే! అవును నువ్వు చెప్పింది నిజమే వర్షం పడుతుంది అన్నావనుకో, అప్పుడు మీ చెల్లి గాని, మీ అక్క గాని ఏమంటుంది? నేను చెప్పిన మాట మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, నువ్వు చూడలేవు. కానీ ఆధారం ఉంది. భూమి కనబడుతుంది. నువ్వు చూడలేదు అదెప్పుడు పుట్టిందో. ఆకాశం ఎప్పుడు పుట్టిందో చూడలేదు. ఇవేవి నువ్వు చూడలేదు. కానీ ఆధారం ఉంది. ఏంటా ఆధారం? ఆయన మాట. ఎలాగైతే మీ చెల్లి వర్షం పడుతుంది అని చెప్పినప్పుడు, నువ్వు గొడుగు తీసుకొని బయటికెళ్ళావనుకోండి, మీ చెల్లేమంటది? అబ్బా! నేను చెప్పిన మాట అంటే ఎంత నమ్మకమో. నేను చెప్పగానే నమ్మాడు అనంటారు. ఒకవేళ వినలేదనుకోండి, నా మాట మీద నమ్మకం లేదంటారు. వాక్యం కూడా అదే అండి. విశ్వాసం అంటే చాలా విషయాలు మనం చూడలేం. అవి జరిగిపోయి ఉండొచ్చు, జరగబోతూ ఉండొచ్చు, మన కంటికి కనపడకపోవచ్చు. కానీ మీకు ఆధారం ఉంది. మనకు ఆధారం ఉంది. ఏంటి ఆధారం? ఆయన మాట. సో, ఇక్కడ తల్లి అయిన మరియ అక్కడున్న వారికి ఏం చెప్పిద్ది అంటే, ఆయన ఏం చెప్తాడో అది చెయ్యండి. అప్పుడు వీళ్ళేం చేయాలి? నమ్మకం ఉంచాలి. దేని మీద? ఆమ్ ఆమె ఏం చెప్పిందో దాని మీద నమ్మకం ఉంచాలి. వాళ్ళ నమ్మకం ఎంత స్థిరమైందో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. నేను మీకు కిందకి వచనాలు చూపిస్తా ఉన్నాను. 6 వచనం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బానలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బానలు ద్రాక్షారసముతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఏముందండి వాక్యంలో? వేటితో నింపమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు? దేనితో నింపమన్నాడు? మీకిక్కడ కనిపిస్తుంది కదండీ! నీళ్ళతో నింపమన్నాడు. దేనితో నింపమన్నాడు? నీళ్ళతో నింపమన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కొంత భాగాన్ని అంటే కొంత ద్రాక్ష రసాన్ని వంతుల వారీగా అందరికి ఇచ్చేసొచ్చారు. పెళ్లి మధ్యలో ఉంది. ద్రాక్ష రసం అయిపోయింది. అప్పుడు గదా! ఈ ఈ కార్యక్రమం దగ్గరికి వచ్చారు. అంటే ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి ఇంకో కొంచెం ద్రాక్షారసం కావాలని వచ్చారు. ముందు ఆల్రెడీ వాళ్ళు ద్రాక్షారసం నింపినారు గదా! నింపిన వాళ్ళు ఇప్పుడు నీళ్ళతో నింపండి అని ప్రభువు చెప్పినప్పుడు వారిలో ప్రశ్న రావాలి. ఏం రావాలి? ఇవి ద్రాక్షారసంతో కదా నింపాలి. నీళ్ళతో నింపమంటావేంటి? కదండీ! వీళ్ళు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏముంది? వాస్తవంగా కనిపిస్తుంది. ద్రాక్షారసం అయిపోయింది. సత్యం ఏం చెప్పింది? వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు? ఆయన ఏం చెప్తే అది చెయ్యండి. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఉల్టా చేశారనుకోండి. నీళ్ళతో పొయ్యమంటావేంది? ద్రాక్షారసంతో గదా పొయ్యాలి అని ఏమైనా ఉల్టా చేశారనుకోండి. అప్పుడు వారికి విశ్వాసం లేదు. అక్కడ దేవుడు పని చెయ్యడు. అర్థమైందా అండి? మీరు ఈవెన్ యోహాను సువార్త 11 అధ్యాయంలో కూడా లాజరుని సమాధి నుంచి ఆయన లేపినప్పుడు మరియకి, మార్తకి చెప్తాడు.
నీవు నమ్మితే, నీవు నమ్మితే ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమ మనం కళ్ళతో వర్ణించలేందండి. అసలది ఎప్పుడు జరిగింది అనేది కూడా మనకు చాలా సార్లు అర్థం కాదు. అంత గ్లోరిఫైడ్‌గా ఉంటది. దేవుని మహిమ ఉన్నతంగా ఉంటది. అందుకే ప్రభు అంటాడు, "నువ్వు నమ్మితే." ఏం నమ్మితే? ఆయన మాట నమ్మితే. ఆయన మాట చెప్పాడు, మీరు నింపండి. దేనితో నింపాలి? నీళ్ళతో నింపాలి. వాళ్ళేం చేశారు? మారు మాట్లాడలా. ఎందుకని? ఇచ్చారు. ఇప్పుడు వాక్యం చెప్తుంది, ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందుకున్నాం. నమ్ముతున్నామా? నమ్మితే ఆయన మహిమను చూస్తాం. నమ్మలేకపోతున్నామా అనండి. నమ్మలేకపోతున్నాం అనుకోండి. నమ్మడానికి కూడా దేవుని యొక్క సహాయమే కావాలి. నీ వాక్యం నమ్మడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని కూడా అడగాలి. నమ్మలేకపోతే. నమ్మినామనుకోండి ఆయన మహిమను చూస్తాం. ఇక్కడ వీళ్ళు కూడా దేవుడు ఎలా చెప్పాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశారు. ఏం చెప్పాడాయన? ఆయన చెప్పిన పనులు చాలా సింపుల్‌గా ఉంటాయండి. అర్థమవుతుందా? చాలా సింపుల్‌గా ఉంటాయి. మనమే చాలా హైరాణ పడిపోతాం. చాలా వరకు ఏదో నొప్పి తగ్గాలని నేను మెట్లెక్కొస్తా. నేను చేత్తో దీపం పెడతా. క్యాండిల్ మొత్తం అదంతా అరిగిపోయి నా చేతిలో పడిందాకా నేను పెడతా. లేకపోతే అన్ని మెట్లు మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తా. ఎవరడిగారు ఇవన్నీ? బైబిల్‌లో ఎక్కడైనా చూసారా మీరు? ఒకవేళ మీరు కనపడ్డా ఎక్కడైనా అది వాళ్ళ స్వయంకృత అపరాధం నన్నడిగితే. మనం ఏం చేయమని బైబిల్ చెప్తుంది? ఆయన ఏం చెప్పాడో అది చెయ్యండి. అంతే. ఆయన ఏం చెప్పాడో అదే చెయ్యండి. ఆయన మహిమను చూస్తాం. మనం సొంత ప్రయత్నాలు చేస్తాం. మనం నిజంగా ఎంత సొంత ప్రయత్నాలు చేస్తామంటే, ఎప్పుడూ గూడా దేవుని చిత్తాన్ని అడ్డగిస్తానే ఉంటాం. అది మన స్వభావంలో ఇమిడిపోయింది. అబ్రహాంకి దేవుడు చెప్తాడు, "నీ భార్య వల్ల నేను నీకు కుమారుడినిస్తాను" అంటాడు. ఎన్ని రోజులైనా ఆమె గర్భం దాల్చట్లేదు కాబట్టి, ఈమె సొంత ప్రయత్నం చేస్తది. శారమ్మ గారు సొంత ప్రయోగం ఏం చేస్తదో తెలుసా? అబ్రహాం దగ్గరికెళ్ళి, "ఇంకా నేను గర్భవతిని అవ్వట్లేదు. కాబట్టి నువ్వు నా దాసితో వెళ్ళిపో. ఆమెతో వెళ్లి బిడ్డని కను" అని చెప్తుంది. దేవుని చిత్తం ఏంటి? ఈమె ద్వారా ఈ ఈ ఈ లోకం మీదికి ఇస్సాకుని తీసుకురావాలి అనేది ప్రభు యొక్క చిత్తం. ఆల్రెడీ చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము, శారా ఏం చెయ్యాలి? ఆయన మాట ప్రకారమే చెయ్యాలి. మీ విశ్వాసానికి కొన్ని సార్లు ఎదురు చూపు చాలా ఉండాలి. మీరు ఎంత నమ్మితే, మనం ఎంత నమ్మితే అంతగా దేవుని మీద ఆధారపడతామండి. మనం నమ్మకుండా మనలోకి అవిశ్వాసం వచ్చిందా, సొంత ప్రయత్నాలు ఎక్కువైపోతాయి. ఆ వాక్యం చెప్తుంది ఆల్రెడీ ఆయన మనల్ని అప్పిచ్చే వారిగా చేస్తా అన్నాడు. అప్పు చేసే వారిగా కాదు అని వాక్యం చెప్తుంది. నీకు చాలా అప్పులున్నాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నమ్మడం తప్ప ఇంకో శరణ్యం లేదు. ఇప్పుడు నమ్మే కార్యంలో ఇప్పుడు నువ్వేం చేస్తావు? వాక్యాన్ని నమ్మకోకుండా ఈరోజు వాక్యం చెప్తావు. ఈరోజు వాక్యాన్ని అంగీకరిస్తావు. కన్ఫెస్ చేస్తావు. నీ నోటితో పలుకుతావు. ప్రభువా నీకు వందనాలు. నన్ను అప్పిచ్చేదానిగా పెడతానన్నావు. దేవా నీకు వందనాలు. నువ్వు నా ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నావు. ఇలా చెయ్యకుండా ఈరోజు చెప్తాము. అప్పులు తీరిపోయినాయా? నా బ్యాంక్‌లో ఎక్కడి నుంచైనా డబ్బులు పడ్డాయా? లేకపోతే దేవుడు అన్నీ కట్టేసుంటాడా? ఆ! దిస్ ఈస్ నాట్ ద ఫెయిత్. ఫెయిత్ అంటే ఏంటో తెలుసా? నీకు కనపడని దాన్ని కనపడే విధంగా చూసినట్టుగా నమ్మడం. ఇది కావాలి అంటే ఏం చేయాలంటే నాకు ఇంకో శరణ్యం లేదు. ఆయన మాటే అనే స్థితికెళ్ళాల్సిందే. ఇక్కడ వాళ్ళకి ఇంకో శరణ్యం లేదు. వాళ్ళ దగ్గరికి రాదు. ద్రాక్షారసం ఇప్పుడు ఏం చేసినా రాదు. పెళ్లి మధ్యలో ఉంది. ఆ పెళ్లిలో ప్రీస్ట్‌కే పెళ్లి చేసిన అతనికే ఇవ్వలేదన్నమాట. అంటే మనకిప్పుడు పెళ్లి పాస్టర్ గారు చేశారనుకోండి. ఆయనకే ఇవ్వలేదు వీళ్ళు. సో, అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వెళ్లి తీసుకొచ్చి దాంట్లో పోయడానికి లేదు. వాళ్ళకి ఇంకొక ఆస్కారం లేదు. ఇంకో శరణ్యం లేదు దేవుని నమ్మడం తప్ప. కాబట్టి నమ్ముతారు. ఎలా నమ్ముతారంటే ఆయన చెప్తాడు నీళ్ళతో పోయండి. వీళ్ళు మారు కూడా మాట్లాడరు. వీళ్ళలో అవిశ్వాసం అనేది ఉండదు. అక్కడున్న ఎవ్వరు కూడా నీళ్లు పోయమంటాడేంటి ఈయన అని ఎవ్వరు మాట్లాడరండి. ఎందుకంటే ఆయన ఏం చెప్తాడో అది చెయ్యండి. వీళ్ళ దగ్గర గూడా శరణ్యం లేదు కాబట్టి ఆయన ఏం చెప్తాడో అది చేస్తారు. చేసిన తర్వాత ఇంకొకటి 8వ వచనం. అప్పుడాయన ఎప్పుడు నీళ్ళతో నింపినారు. ఆయన ఏం చెప్పాడో అది చేశారు. రెండవ ఘట్టం
ఇప్పుడు మీరు దాంట్లో ముంచండి, తీసుకొని వెళ్ళండి. ఆళ్ళు దాంట్లో ఏం పోసారు? నీళ్ళు పోసారు. వాళ్ళకిప్పుడు డౌట్ రావాలా. మనలాగా వాళ్ళు ఇంకా జీనియస్ గదా! వాళ్ళు అడగాల. నీళ్లు పోసి నీళ్లు ముంచి తీసుకెళ్ళమంటాడేంటి? అని అడగాల. కానీ 9వ వచనం చూడండి. ఆ 8వ వచనం ఆఖరి భాగం. వారు తీసుకొని పోయిరి. వారు తీసుకొని పోయిరి. అండ్ థాట్స్ వాట్ ద ఫెయిత్. థాట్స్ వాట్ ద ఫెయిత్. దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యడం మనం నేర్చుకుంటే, మన జీవితాల్లో సూపర్ న్యాచురల్ థింగ్స్ చేస్తామండి. 9వ వచనం. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచొచ్చెనో, ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది. ఎక్కడి నుంచొచ్చింది ద్రాక్షారసం? నీటి నుంచి వచ్చింది. అది ఎవరికి తెలుసు? ఆ పరిచారకులకే తెలుసు. ఇంకెవ్వరికీ తెలీదు. కానీ అది ఎంత రుచిగా ఉందో ఎప్పుడు టేస్ట్ యాడ్ అవుతుందండి? మనం నమ్మితే. బైబిల్‌లో ఎన్నో మాటలున్నాయండి. నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. మహోన్నతుని చాటున విశ్రమించువాడే సర్వశక్తుని నీడను. ఈ ప్రతి మాట మనం నమ్మితే, మనం విశ్వసిస్తే దాన్ని మనం ఒప్పుకుంటామండి. దానికి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మీరడిగిన ఒక రూ. 10 మీ నాన్నగారు ఇచ్చారనుకోండి. మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతారా? అడగరు. దేవుడు ఆల్రెడీ ఇచ్చినానని చెప్పినాక మనం ఏం చెప్పాలా? థాంక్ యూ జీసస్. వి థాంక్ యూ జీసస్. ఇంకా మీ జీవితంలో శ్రమల గుండా వెళ్తే ప్రభుకి వందనాలు చెప్పండి. శ్రమ ఉన్నందుకు కాదు, శ్రమని ఆయన వాక్యం ద్వారా తీసివేసినందుకు. వాక్యాన్ని ఎత్తిపట్టండి. వాక్యం అనే ఖడ్గముతో ప్రతి పరిస్థితిని ఈరోజు గెలవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. మహాపరిశుద్ధుడా నీ పాదములకి స్తోత్రములు. ఇక్కడ ఉండి ప్రభువా వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాను. మా జీవితంలో ప్రభువా దేవా ప్రభువా సత్యాన్ని, వాస్తవాన్ని మేము క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. చాలా సార్లు ప్రభువా సత్యం నీ వాక్యమే అని తెలియకుండగా మా పరిస్థితులని మాత్రమే మీ దగ్గర మాట్లాడుతా ఉన్నాం. కాదు, సత్యం అంటే నీ వాక్యం. నీ వాక్యం చేత పట్టుకొని మా ప్రతి పరిస్థితిని మార్చుకోవడానికి, ఈ వాస్తవాన్ని ప్రతీదీ మార్చుకోవడానికి, సత్యము చేత ప్రతిష్ఠిత చేయబడ్డానికి పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేస్తూ రమ్మని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ నా ప్రభు నా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ నేను అడిగిన ప్రతి మనవిని మీ నామంలో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా.